హ్యాపీ ఉగాది. మార్నింగ్, గుడ్ మార్నింగ్. నమస్తే నమస్తే. ఏంట్రా వీడు పొద్దున్నే ఇలా రెడీ అయ్యి బస్ స్టాండ్కి వచ్చాడు అనుకుంటున్నారా? ఎందుకంటే వాళ్ళు నేను కొత్త సిటీకి వెళ్తున్నాను. ఆల్రెడీ మీరు ఇంట్రోలో చూసారు కదా, అరుణాచలం, దాట్స్ ద ప్లేస్. అక్కడికి వెళ్ళాక మనం ఇంకా కొత్త పీపుల్ కూడా కలుస్తాం, వాళ్ళని పరిచయం కూడా చేస్తాం. అండ్ మీరు నోటీస్ చేసినట్లయితే ఇయర్ ఫోన్స్ లేవు. అంటే ఈ ట్రిప్ అంతా నేను నో మ్యూజిక్ ట్రిప్ అనమాట. అదొక ఛాలెంజ్ లాగా తీసుకున్నా. నిజం చెప్పాలని మర్చిపోయాను అనుకోండి ఇయర్ ఫోన్స్, అది వేరే విషయం. సో ఇయర్ ఫోన్స్ ఎలా మర్చిపోయాను మీకు డౌట్ రావచ్చు. ఇలా డబ్బా తెచ్చాను కానీ లోపల నాకు మర్చిపోయాను. అవి ఎక్కడ పెట్టాను కూడా నాకు తెలియదు. సో ర్యాపిడోలో వచ్చి ఇక్కడికి వచ్చి బస్ అయితే ఎక్కాను. సో ఇప్పుడు అండ్ ఒక 4 hours పడుతుంది ప్రాబబ్లీ. అక్కడికి వెళ్ళే వరకు నాకైతే టైం పాస్ అవ్వదు. సో మీకు కోసం చిన్న మ్యూజిక్ మోంటాజ్. దారిలో ఒక చోట మా బస్సు అయితే ఆపారు. సో నేను ఒక చిప్స్ ప్యాకెట్ అండ్ ఒక మ్యాంగో జ్యూస్ తీసుకున్నా. అదే మా బస్సు కనిపిస్తుంది. సో ఇప్పుడే బస్ అయితే దిగాను. అండ్ మిగతా వాళ్ళ కోసం ఇప్పుడు వెయిట్ చేస్తాను. వాళ్ళు ఎవరన్నది వచ్చాక పరిచయం చేస్తా. మా వాళ్ళు రావడానికి ఇంకా చాలా టైం పట్టేలా ఉంది. అందుకే నన్ను హోటల్ వరకు వెళ్ళిపోమన్నారు. అండ్ హోటల్ వరకు వెళ్ళడానికి నేనైతే ఈ ఆటో తీసుకున్నా. క్రేజీగా చాలా పెద్దది ఉంది సర్ప్రైజింగ్లీ. అండ్ బస్ స్టాండ్ నుంచి హోటల్ వరకు వెళ్ళడానికి 150 తీసుకున్నాను. నేను చెన్నై నుంచి 150లో వచ్చా. క్రేజీ. అండ్ ఇక్కడ ర్యాపిడో ఇవి ఏమీ వర్క్ అవ్వవు. సో నేను ఇప్పుడు రూమ్కి వచ్చి ఫ్రెష్ అయ్యా. అండ్ రూమ్ దగ్గర ఉన్న అన్నని పరిచయం చేసుకుందాం. ఫస్ట్ అన్న. హాయ్ రా. సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు కపిల్. అండ్ మీరు ఎక్కడండి? హైదరాబాద్ నుండి. సో ఈ అన్న అయితే ఇప్పుడు వచ్చే వాళ్ళ ఫ్రెండ్స్, ఆ వచ్చే వాళ్ళ అన్నది మీకు సర్ప్రైజ్. అది ఎవరన్నది మీకు వచ్చాక చెప్తా. సో ఇప్పుడు మా ప్లాన్ ఏంటంటే ఈ అన్న నేను దగ్గరలో ఉన్న ఒక ఆశ్రమంకి వెళ్ళి వాళ్ళు పెడితే, ఒకవేళ వాళ్ళు ఫుడ్ పెడితే తిందాం అనుకుంటున్నాం, లేకపోతే చూద్దాం ఏమవుతుందో. సో పదండి. సో యాజ్ ఆఫ్ నౌ ఆశ్రమం అయితే క్లోజ్ ఉంది. అండ్ అన్నయ్య నేనైతే ముందున్న అమృతం రెస్టారెంట్కి వెళ్తున్నా. ఇంటి ఒక గార్డెన్లో ఉంది పీకాక్, లిటరల్లీ. అదిగో పీకాక్. ఓ వావ్, ఎగురుతుంది. సో మేమైతే ఫుడ్ కోసం అమృతం రెస్టారెంట్కి వచ్చాం. అండ్ ఇక్కడ మేము ఇదిగో కనిపిస్తుంది కదా, ఇక్కడ ఒక మంచి ఏంటిది మష్రూమ్ మంచూరియా అండ్ 2 నూడిల్స్ అయితే ఆర్డర్ చేసాం. షెజ్వాన్ నూడిల్స్. సిటీలోనే మంచి బెస్ట్ రెస్టారెంట్లో కూర్చున్నాం అన్నమాట. ఇది ఏసటిక్ ఆంధ్ర భోజనం రెస్టారెంట్ అమృతం అని చెప్పేసి. వచ్చాక మీరు కూడా మీ ఫ్యామిలీతో ట్రై చేయండి, ఫ్రెండ్స్తో కూడా ట్రై చేయండి. మాకు కూడా ఇక్కడ టేస్ట్ చాలా బాగా నచ్చింది. సో మేము ఇప్పుడే బాగా తిని బయటకు వచ్చాం. ఫుడ్ అయితే 9 out of 10. చాలా బాగుంది కదా, చాలా బాగుంది. అంబియన్స్ కూడా చాలా బాగుంది, ఏరియా కూడా చాలా బాగుంది, అండ్ చాలా యాక్సెసిబుల్గా కూడా ఉంది. అండ్ చాలా రష్ కూడా ఉంది. లేట్గా వస్తే మాత్రం ఖచ్చితంగా రష్ చాలా వెయిటింగ్ అయితే ఉంది. మేము ఎర్లీగా వెళ్ళాం కాబట్టి మాకు ఈజీగా దొరికింది. వచ్చేటప్పుడే ఒక 4 to 5 members వెయిట్ చేస్తున్నారు టేబుల్స్ కోసం. సో అరౌండ్ ఒక 30 minutes మినిమం వెయిటింగ్ అన్నారు. అందుకే మీరు ముందుగా వెళ్తే మీకు సీట్ దొరుకుతుంది. అండ్ చాలా బాగుంది. మేము దారిలో వెళ్తుంటే ఫారెనర్స్ అయితే కలిసాం. అండ్ వాళ్ళతో మాట్లాడితే చాలా మంచి ఫీలింగ్ వచ్చింది. సో ఆయనకు ఇప్పుడు నేను కెమెరా ఇస్తాను, ఆయన మనతో మాట్లాడతాను. సో యూ కెన్ స్టాండ్ ఓవర్ హియర్ అండ్ you can just talk right away. Foreigner? No, I am a new Indian. I want to say, I went to the Maha Kumbh Mela. So the Kumbh Mela is, I live here in India. I changed from my country of New Zealand. Why? Because India did the Kumbh Mela. 500 million people, over 500 million people. And it was not only for Hindus, not only for Bharat. It was for the whole world. So I hope you should feel very proud of what India showed to the world. You showed how to live peacefully. Yeah, thank you so much for that. Your name again? Mo. M-O, Mo. Okay. My name is Mo. సో హలో, ఇప్పుడు మిగతా వాళ్ళందరూ వచ్చి వాళ్ళు ఫుడ్ తిని రెడీ అయ్యి అంతా చేసేసరికి మాకైతే సాయంత్రం అయింది. అండ్ ఇప్పుడు మేమైతే గిరి ప్రదక్షిణ చేయడానికి వెళ్తున్నాం. సో మీకు పొద్దు నుంచి చెప్తున్నట్టు ముందు మన మెయిన్ క్యారెక్టర్ని అయితే ఇంట్రొడ్యూస్ చేద్దాం. తనే మా బావ. హాయ్. సో మా బావ అంటే మా చిన్నత్త వాళ్ళ కూతురు. సో మా బావ అంటే మా చిన్నత్త వాళ్ళ కొడుకు. అండ్ ఏమైనా చెప్తావు బావ? హాయ్ ఎవరోన్.
ఓకే, సో ఇప్పుడు మిగతా వాళ్ళని కూడా పరిచయం చేసుకుందాం. అన్నయ్య, నీ పేరేంటి అన్నయ్య? సాయి. సో తిను మా బావ వాళ్ళ ఫ్రెండ్. అండ్ ఇప్పుడు మిగతా వాళ్ళని కూడా పరిచయం చేసుకుందాం. సో మా బావ వాళ్ళ ఇంకో ఫ్రెండ్ అన్న. హాయ్ బాను. ఓకే, అండ్ ఇంకొక అన్న వచ్చేసి మా బావ వాళ్ళ కొద్ది అన్న. సుమన్. మామూలు గారు అన్న వచ్చే నేను తులసి. అండ్ ఈ అన్న కూడా మా బావ వాళ్ళ ఇంకో కొద్ది. సో ఓకే, అయితే మనం ప్రదర్శన చేస్తున్నాం, కలుగుతాం. ఓకే, సో ఇంకొక అన్న ఉన్నాడు. ఏది అన్న అన్న హాయ్ యశ్వంత్. సో ఈయన కూడా మా బావ వాళ్ళ కొద్ది. ఇప్పుడు యా కపిల్. కపిల్ ఇంకో మన అన్న గుర్తున్నాడు కదా, మార్నింగ్ ఇందాక కనిపించాడు. సో ఇప్పుడు మేము అందరం కలిసి ఏంటది గిరి ప్రదక్షిణ అయితే చేస్తాం. సో నా వెనక మీకు ఒక వినాయక టెంపుల్ అయితే కనిపిస్తుంటుంది. ఆ వినాయక టెంపుల్ దగ్గర మనం దండం పెట్టుకుని, బ్యాక్ ఉన్న మెయిన్ గోపురం దగ్గర దండం పెట్టుకుని మనం వాక్ అయితే స్టార్ట్ చేయాలి. సో నా బ్యాక్ లో కనిపిస్తుంది కదా, ఈ గోపురం దగ్గర మేము ఫస్ట్ దండం పెట్టుకుని ఇటు నుంచి డైరెక్ట్ లెఫ్ట్ ఇటువైపు వెళ్ళిపోవాలి. అండ్ బ్యాక్ అయితే రాకూడదు. సో పదండి దండం పెట్టుకుని స్టార్ట్ అవుదాం. కిలోమీటర్ 0 దగ్గర అయితే మా ఫేసెస్ ఇలా ఉన్నాయి. ఎవ్రీ ఫ్యూ సెట్ ఆఫ్ కిలోమీటర్స్ మేమైతే అప్డేట్ చేస్తాం, ఎలా అవుతాం అన్నది చూద్దాం కదా. సో ఇప్పటికైతే అందరం మంచి నీట్ గా ఫ్రెష్ గా అయితే ఉన్నాం. చూసారా, షర్ట్ కూడా నిజంగా అనుకున్న దానికంటే అయితే చాలా కష్టంగానే ఉంది. పులుసు కారిపోతుంది లిటరలీ. ఇప్పుడు అలాగే ఉంటుందా? చాలా చాలా కష్టం. సో ఈ నడిచే దారిలో నేను ఇందాక కొంచెం షాపింగ్ అయితే చేసిన, కనిపిస్తుంది కదా ఈ మాలే. దీనికి అక్కడ ఉన్న షాప్ కీపర్ అయితే 90 రూపీస్ తీసుకున్నారు. బట్ ఎలా ఉందో చెప్పండి. సో మీరు నడిచేటప్పుడు కాన్సిక్యూటివ్ బ్రేక్స్ తీసుకుంటే చాలా మంచిది, ఎందుకంటే కాళ్ళు చాలా చాలా పెయిన్ అయితే వస్తున్నాయి. అండ్ సగం పైన నడిచేసరికి దేవుడు కనిపించేస్తున్నాడు లిటరలీ. సో చాలా చాలా కష్టం. ఇప్పుడు నేనైతే లైఫ్లో ఫస్ట్ టైం చూస్తున్నా 6 legs ఉన్న ఆవు. క్రేజీ కదా, పైన ఇంకో 2 ఉన్నాయి కనిపిస్తున్నాయా మీకు? టోటల్ 6 అనమాట. నడిచే దారిలో ఇక్కడ చాలా పెద్ద వెంకటేశ్వర స్వామి పాదాలు అయితే ఉన్నాయి. అందరు దండం కూడా పెట్టుకుంటున్నారు, చాలా బాగుంది. ఇదిగో అక్కడ మొదలైంది ఎక్కడో, ఇంకా అదిగో అక్కడ మొదలై ఇదంతా ఇక్కడ వరకు లైర్ అనమాట, ఆ మోక్ష మార్గాల నుంచి వెళ్ళడానికి. నడిచే దారిలో ఇక్కడ చాలా పెద్ద వెంకటేశ్వర స్వామి పాదాలు అయితే ఉన్నాయి. అందరు దండం కూడా పెట్టుకుంటున్నారు, చాలా బాగుంది. లిటరల్లీ కాళ్ళు మసాజర్స్ కూడా ఉన్నాయి తిరగలేని వాళ్ళకి. సో ఎంత దూరం నడిచాక లిటరల్లీ కాళ్ళు డిస్ఇంటిగ్రేట్ అయిపోతున్నట్టుంది. చాలా 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 కష్టం. అనే మీ రివ్యూలు ఏమైనా చెప్తారా? ఈ ఒక్క మనిషికి తప్ప 700 అందరికి కాళ్ళ నొప్పులు వస్తున్నాయి. ఈ నాకు తప్ప నొప్పి వచ్చేస్తుందాం బాబోయ్. సో ఫైనల్ గా ఎన్నో కష్టాల తర్వాత చాలా కష్టపడి కంప్లీట్ అయితే చేసాం. ఇదిగో ఎక్కడ స్టార్ట్ చేసాం అదే గోపురం దగ్గరికి అయితే తిరిగి వచ్చాం. సో 14 kilometers. ఎన్ని అవర్స్ అన్నయ్య? ఒక 6 hours నాన్ స్టాప్ వాకింగ్, ఎక్స్ట్రీమ్ ట్రెమెండస్ అమౌంట్ ఆఫ్ పెయిన్. ఫైనల్గా ఎండ్ అయితే చేస్తున్నాం. ఓం నమః శివాయ. సో ఇవాళ రాత్రికి ఇంతే. ఇక్కడ నుంచి ఆటో తీసుకుని రూమ్కి వెళ్ళి ఇంక పడుకుంటాం ప్రాబబ్లీ. అండ్ రేపు పొద్దున్న దర్శనం చేసుకుని మిగతా ప్లాన్ అంతా రేపు పొద్దున్న చెప్తా. మేబీ ఆ ప్లాన్ తర్వాత ఇంక part 2 ఆఫ్ ద వీడియో చూద్దాం. ఇంకా కష్టపడి ఆటో అయితే దిగాం. ఏ బాబోయ్ కాలు నొప్పి వచ్చేస్తుంది బాబోయ్. సో ఇంకో ఇదే రూమ్ టు రేపు పొద్దున్న ఇస్తానులే, ఇంకొప్పుడు నాకు ఓపిక లేదు. బాయ్. అవుట్ఫిట్ ఆఫ్ ద డే క్రేజీ కదా. కష్టపడి కొండెక్కి కాస్త రిలాక్స్ అయితే అవుతున్నాం.
అటు చూసారా సన్సెట్. బాబోయ్ ఇక్కడ గొడవ కూడా తిరగపోతుంది.